ఊర్వశి రౌతెల హీరోయిన్కు ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కు తక్కువగా ఉండే ఈమె సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తన అందచందాల రీల్స్తో వైరల్ అయింది. అలా సౌత్ వరకు వచ్చి మన స్టార్ హీరోల పక్కన ఐటెం సాంగ్స్ చేస్తూ ఇక్కడ కూడా హాట్ బ్యూటీగా నామ్ కమాయించింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఈమె కాస్త అతిగా మాట్లాడింది. సౌత్లో తనకు గుడి కట్టాలని తన ఫ్యాన్స్ను కోరింది. అలా చెబుతూనే ఉత్తరాఖండ్లో తనకు గుడుందంటూ నోరు జారింది. ఇప్పుడు తల పట్టుకునే వరకు తెచ్చుకుంది. ఎస్, ఉత్తరాఖండ్లో తన పేరు మీద ఓ ఆలయం ఉందని బాలీవుడ్లో ఓ షోలో చెప్పిన ఊర్వశి బద్రీనాథ్కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించండి అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు సీరియస్ అయ్యారు. బద్రీనాథ్ సమీపంలోని బామ్నీలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్నమాట నిజమేనని, కానీ ఆ గుడికి నటికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశమని, లేదా శ్రీ మహావిష్ణువు తొడభాగం కింద పడి ఊర్వశీదేవి ఆలయంగా మారిందని అంటారని, కానీ ఊర్వశి పేరుతో ఉన్న ఆలయం తనదే అని ఊర్వశి రౌతెల అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక అర్చకుడు భువనచంద్ర ఉనియాల్ మండిపడ్డాడు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 108 శక్తిపీఠాల్లో ఒక్కటిగా ఇక్కడి ప్రజలు దేవతగా కొలుస్తారని అన్నారు. ఇది ఆమె గుడి అని చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఆమె మాటలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి అర్చకులు కోరుతున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న కొంతమంది నెటిజన్లు ఈ బ్యూటీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దేవుళ్లతో కామెడీలొద్దు అంటూ చెబుతున్నారు.